కొందరు అవసరాలు తీరడానికి డబ్బు సంపాదిస్తుంటారు, కొందరు డబ్బు మీద ప్రేమ కొద్దీ సంపాదిస్తూ ఉంటారు. కానీ బ్రహ్మానందం మాత్రం కసి కొద్దీ డబ్బును సంపాదిస్తున్నానని నిర్మోహమాటంగా చెప్తారు. అలా చెప్పడానికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది. బ్రహ్మానందం తండ్రి గారిది చాలా పెద్ద ఫ్యామిలీ, 6 మగపిల్లలు, 2 ఆడపిల్లలు. వాళ్ళని పెంచడానికి ఆయన పడ్డ కష్టాలు ఇన్ని అన్నీ కావు. ఒకసారి బ్రహ్మానందం నాన్న అప్పు కోసం ఊరి పెద్ద దగ్గరికి వెళ్తే ఆయన అవమానించి పంపించాడట. ఆ సమయంలో తండ్రి పడ్డ బాధ బ్రహ్మానందాన్ని ముల్లులా గుచ్చింది. అప్పుడే కసితో డిసైడ్ అయిపోయాడు బోల్డంత డబ్బు సంపాదించాలని. ఇప్పుడున్న బ్రహ్మానందం ఇల్లు మెగాస్టార్ చిరంజీవి ఇంటికంటే ఎక్కువ ఖరీదైనదంటారు. అయినా డబ్బు విషయంలో బ్రహ్మానందం చాలా జాగ్రత్త పరుడని, తనకు రావలసిన డబ్బు విషయంలో చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తాడని చిత్ర పరిశ్రమలో అనుకుంటూ ఉంటారు. ఈ అపురూప హాస్య నటుడికి అలాంటి కఠిన వైఖరి ఎలా అలవడింది? నేను డబ్బును గౌరవిస్తాను, ఎందుకంటే నేను అనుభవించిన దరిద్రమే నాకు అలాంటి పాఠాలు నేర్పింది. డబ్బును క్రమ పద్ధతిలో వాడుకుంటే జీవితం కూడా ఒక క్రమ పద్ధతిలో ఉంటుంది. ఈ విషయంలో నన్ను పిసినారి అనుకున్నా ఇంకేమనుకున్నా నేను చేయగలిగింది ఏమీ లేదు. ఆకలేసిన వాడికి అన్నం పెట్టాలి, అంతేకాని ఆకలి లేని వాడికి 14 రకాల కూరలతో విందు భోజనం పెడితే ఏం లాభం? పేరు ప్రఖ్యాతుల కోసమని పెద్దల్ని పిలిచి పార్టీలు ఇవ్వడం, డబ్బును దుర్వినియోగం చేయటము వంటి పనులు నాకు ఇష్టం ఉండదు. ఎంతోమంది గొప్పవాళ్ళు డబ్బు ఖర్చు పెట్టే విషయంలో క్రమశిక్షణ లేక ఎన్నెన్ని కష్టాలు పడ్డారో మనం కథలుగా వింటున్నాం. వాళ్ళ జీవితాల నుంచైనా మనం గుణపాఠాలు నేర్చుకోకపోతే ఎలా అంటారు బ్రహ్మానందం.